ఈ నెల 5వ తేదీన పిఠాపురంలో రోడ్డు పక్కన పార్క్ చేసినటువంటి ఒక లారీ మిస్ అయిందని యజమాని ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. మనం దీని గురించి ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేసుకున్నాం. అయితే ఈ లారీ చోరీ వ్యవహారంలో మొత్తం 8 మంది నిందితులు పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు. ఒక లారీ మాత్రమే కాదు, అంతకు ముందు కూడా వీళ్ళు ఒక లారీ చోరీ చేశారని చెప్పేసి పోలీస్ విచారణలో వెల్లడైంది. అయితే ఈ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పోలీసులు ఇటీవలే వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకొంతమంది పరారీలో ఉన్నారని కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో తాజాగా ఇంకొక విషయం కూడా వెలుగు చూస్తూ ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి వీడియో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లాలో వైరల్గా మారింది. అన్న ఇల్లు ఏక బియ్యం కొంటున్నారన్న, మాట్లాడితే మేము ఓటాను అనుభవం మనుషులని చెప్తున్నారన్న. పార్టీ కార్యకర్తలే చూడండి, ఇబ్బంది లేకుండా. ఇబ్బంది అలా అని కాదన్న, ఇప్పుడు కళ్యాణ్ గారు అంత కష్టపడి చేశారు. మేము మొట్టమొదటిగా అందరికీ చెప్పాం, మా ఏరియాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఎవరు బియ్యం కొనడానికి అరుగులు కాదు, అసలు కొనకండి, అది పేద ప్రజలకి గవర్నమెంట్ ఇస్తున్న రైసు అని చెప్పి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమో ట్రోల్ చేస్తున్నారు మా గ్రూపుల్లో, ఊర్లో బియ్యం కొనుక్కొని వెళ్తున్నారు, ఏమనంటే జన సైనికులు అని చెప్తున్నారు అంటున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే ఓటో నానుభవ బ్యాచ్, మేము ఓటో నానుభవ మనుషులు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అలాగనే కాదు కానీ అలాగ ఉంటారు కానీ మామూలుగా కొంచెం ఈ ఎక్కడి నుంచో ఉంటుంది కదా, పెద్ద జనరల్ బట్టి చేసుకుంటున్నారు. అంటే అలా అని కాదన్న, మా ఏరియాలో అయితే అసలు కొనేమన్నా అది చెప్తున్నాం. ఇప్పుడు గౌరవంతో 1-2 సార్లు చెప్తున్నాం, మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తామని చెప్తున్నాం. అయినా కూడా వీళ్ళు వినకుండా ఏదేచ్చుగా డైలీ వచ్చేసి రేషన్ షాప్, పక్కనే రేషన్ షాప్ కూడా ఉంది, రేషన్ షాప్ దగ్గరలోకి వచ్చేసి వీళ్ళు కొనేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ షాప్ ఎక్కడైతే ఉందో, రేషన్ షాప్ ఎక్కడైతే ఉందో ఆ పక్కనే ఆ కొనే లబ్ధిదారులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వచ్చేసి తీసుకుంటున్నారు. చెప్తాను ఇంకా మొత్తం నేటిలోనే ఏదో ఒక పని చేసుకోవాలన్న. ఇప్పుడు అదే ఏదో ఒక పని చేసుకొని ఇప్పుడు బ్రతకడానికి చాలా పనులు ఉన్నాయి. ఏ వ్యవసాయం అనో లేకపోతే ఏ మన ఈ బిల్డింగ్ వర్క్లోనే ఏదో ఒకటి ఉంటుంది కదా. కానీ ఇవన్నీ వైసీపీ గవర్నమెంట్ అలవాటు చేసినవి. అదే అన్న, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చే కన్నా మారాలనే కదా మన మన తాపత్రయం మొత్తం అంతా. చెప్పండి, మళ్ళీ రావద్దని అసలు చెప్పండి. ఆ ఓటా నాని అనే వ్యక్తి అక్కడ జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉంటాడు. ఆయన రాజు అనే ఒక కార్యకర్తతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి వచ్చి రేషన్ షాప్ దగ్గర డైరెక్ట్గా లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం కొనుక్కు వెళ్తూ ఉన్నాడు. ఇతన్ని రాజు అనే వ్యక్తి అడ్డుకుని పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అక్రమ వ్యాపారాలని ప్రోత్సహించవద్దని చెప్పి చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని ఇక్కడికిక్కడ ఆపకపోతే మాత్రం దీని మీద మేము గ్రామస్తులంతా కూడా తిరుగుబాటు చేస్తామని చెప్పేసి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో రాజు అనే వ్యక్తి ఓటా నాని అనే ఒక కార్యకర్తకు ఫోన్ చేశాడు. ఈ ఓటా నాని అనే వ్యక్తి జనసేన పార్టీలో చాలా క్రియాశీలక కార్యకర్త. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారితో కానీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారితో, మరొక కొంతమంది కీలక నాయకులతో కూడా ఫోటోలు, గతంలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదే వ్యవహారం, లారీ చోరీ వ్యవహారంలో కూడా ఇదే తరహా ఫోటోలు వైరల్ అయినాయి. ప్రస్తుతం అయితే ఈ గ్రామంలో ఎవరైతే కొనుక్కు వెళ్తా ఉన్నాడో, బియ్యం కొనుక్కు వెళ్తా ఉన్నాడో, ప్రతి ఒక్కళ్ళు కూడా బియ్యం కొనుక్కు వెళ్ళే వాళ్ళు ఒకరి పేరే చెప్తా ఉన్నారు. ఓటా నాని అనే వ్యక్తి పేరు చెప్తా ఉన్నారు. ప్రతి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో కూడా, ప్రతి గ్రామంలో ఉన్న రేషన్ షాపుల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి పేరు చెప్పి, ఓటా నాని అనే వ్యక్తి పేరు చెప్పి కొనుగోలు చేస్తూ ఉన్నారు అనేది ఆ వీడియో సారాంశం. తాజాగా చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు జెండా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు. ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా జిల్లా అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాల గురించి, ప్రభుత్వం యొక్క సంక్షేమం, అభివృద్ధి గురించి ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించిన తర్వాత చివరిగా ఆయన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కాకినాడ ప్రాంతంలో డీజిల్ మాఫియా, రేషన్ మాఫియా పెద్ద ఎత్తున వేళ్ళూనుకుని ఉంది, ఇది
దీన్ని ఖచ్చితంగా మనందరం కలిసి సంఘటితంగా దీన్ని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ సందర్భంగా ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు ఏంటంటే, దీన్ని అలవాటు అంటే రేషన్ బియ్య మాఫియాకి కానీ లేదంటే డీజిల్ మాఫియాకి కానీ అలవాటు పడిన వాళ్ళు ఒకసారి మారరు, వాళ్ళ మార్పు రాదు, దానికి అలవాటు పడ్డ వాళ్ళు అదే నేర ప్రవృత్తితో కొనసాగుతూ ఉంటారు అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూనే, దీనివల్ల అంటే విదేశాలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతి అవుతున్న నేపథ్యంలో దిగుమతి చేసుకునే క్రమంలో కూడా గతంలో కొంతమంది ముంబై వంటి కీలక ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల వ్యవహారంలో ఎవరైతే టెర్రరిస్టులు మన ఇండియా భూభాగంలోకి ప్రవేశించారో వాళ్ళు సముద్ర మార్గంలో ప్రవేశించిన నేపథ్యంలో దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ కాకినాడ వంటి తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు స్మగ్లింగ్ చేసే అవకాశం ఉంటుంది, బాంబులు స్మగ్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా నిరోధించాలి అంటే మనం సంఘటితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్తా ఉన్నారు. ఒక వర్గం కార్యకర్తలు అయితే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. రాజు అన్నటువంటి వ్యక్తి ఆ గ్రామంలో, పిఠాపురం పక్కన ఉన్నటువంటి గ్రామంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దాన్ని మరొక కార్యకర్త అంటే క్రియాశీలకంగా ఉన్న మరొక కార్యకర్త దాన్ని డిసడ్వాంటేజ్గా తీసుకుని ప్రస్తుతం అయితే అతను రేషన్ మాఫియాని నడిపిస్తున్నాడు అనేది ఇక్కడ తేటతెల్లం అవుతుంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇప్పటికే ఆ వీడియో వెళ్ళుంటుంది కాబట్టి ఆయన్ని ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనేది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ రేషన్ మాఫియా పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గం కేంద్రంగా జరుగుతోందనేది ముందు నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కానీ గత ఏడాది జూన్ జూలై మాసంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్ టు డిసెంబర్ వరకు కూడా కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ రేషన్ మాఫియాని అడ్డుకునేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు కాకినాడ విచ్చేశారు. ఆయన దాదాపుగా ఆయన పర్యటనలో సుమారు ఒక 50,000 టన్నులు మెట్రిక్ టన్నులని ఇక్కడ సీజ్ చేశారు. తర్వాత ఒక 25,000 టన్నులు అది రేషన్ బియ్యం కాదు, అది అన్ని నిర్ధారించి దాన్ని విడుదల చేశారు. మరొక 25,000 టన్నులు రేషన్ బియ్యం ఉందని కూడా నిర్ధారించారు. అయితే తర్వాత అది పెద్ద వివాదం అయింది. వివాదం ఏంటంటే సీజ్ ద షిప్ అంటే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రావటం, సీజ్ ద షిప్ అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం. కానీ తర్వాత మరికొన్ని రోజులు గడిచిన తర్వాత ఏదైతే సీజ్ చేసిన 25,000 టన్నులు ఉందో దాన్ని బ్యాంక్ గ్యారంటీ పెట్టి ఈ అక్రమ ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా దాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకున్న పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉంది పూర్తిగా దీన్ని ఎలా నిరోధించాలని, దీన్ని ఎలా అడ్డుకట్టవేయాలని అవగాహన ఉన్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పార్టీ జెండాని అడ్డం పెట్టుకుని జన సైనికులే ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది ప్రస్తుతం ఇక్కడ స్పష్టమవుతోంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు నిర్దిష్టమైన చర్యలకు దిగుతారా, లేదంటే చూసి చూడనట్టు వదిలేస్తారా అనేది ప్రస్తుతం పిఠాపురంతో పాటు కాకినాడ సర్కిల్స్లో కూడా ప్రచారం జరుగుతూ ఉంది.